ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరిస్థితుల అధ్యయనానికి బీఆర్ఎస్ వేసిన త్రిసభ్య కమిటీ సభ్యుల హౌస్ అరెస్టులపై మరింత సమాచారం మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ చెప్పండి. కొద్దిసేపటి క్రితమే గాంధీ ఆసుపత్రి వద్ద బీఆర్ఎస్ పార్టీ నాయకులను అరెస్ట్ చేయడం జరిగింది. ప్రధానంగా ప్రభుత్వ ఆసుపత్రుల స్థితిగతులు, ప్రజలకు అందుతున్నటువంటి వైద్య సేవలపైన అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని అటు బీఆర్ఎస్ పార్టీ త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజెంట్ ఏదైతే దాంట్లో భాగంగా వారు గాంధీ ఆసుపత్రికి రావడం జరిగింది. ముందుగా ఏదైతే మాగంటి గోపీనాథ్ కావచ్చు, దాంతోపాటుగా ఏదైతే ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్తో పాటుగా మెతుకు ఆనంద్ బీఆర్ఎస్ నాయకుడు, దాంతోపాటుగా ఎమ్మెల్యే సంజయ్ అటు గాంధీ ఆసుపత్రికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అడ్డుకునే ప్రయత్నం చేసి వారిని అరెస్ట్ చేసి గోషామాల్ పిఎస్కి తరలించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రధానంగా దాంతోపాటుగా త్రిసభ్య ఏదైతే కమిటీకి అటు సారథ్యం వహించేటటువంటి ఏదైతే మాజీ ఉప ముఖ్యమంత్రి రాజయ్యను మాత్రం ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. పెద్ద ఎత్తున అటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా గాంధీ ఆసుపత్రికి చేరుకున్నటువంటి పరిస్థితి కూడా మనం కొద్దిసేపటి క్రితం వరకు కూడా చూసినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు అందుతున్నటువంటి వైద్య సేవలపైన, వాటి స్థితిగతులపైన ఎలా ఉన్నాయనే అంశానికి సంబంధించి అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇద్దామనే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇక్కడికి రావడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే వారిని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రధానంగా కొద్ది రోజుల క్రితం నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాము, రాష్ట్రంలో విష జ్వరాలు అనేవి గణనీయంగా పెరిగినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఆసుపత్రులకు క్యూ కడుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. కానీ మందుల కొరత కావచ్చు, ట్రీట్మెంట్లో అలసత్వం కావచ్చు, ఇలా అనేక సమస్యలు అనేవి ప్రభుత్వ ఆసుపత్రుల్లో మనకు కనిపిస్తూ ఉన్నాయి. వీటిని నిలదీయడానికి ఒక అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడానికి, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతోనే బీఆర్ఎస్ పార్టీ ముందు నుంచి కూడా పోరాటం చేస్తూ ఉంది. దాంట్లో భాగంగా ఈరోజు గాంధీ ఆసుపత్రికి వచ్చినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. వారు ఇక్కడికి వచ్చిన తర్వాత పోలీసుల సమక్షంలోనే తాము గాంధీ హాస్పిటల్కి లోపలికి వెళ్తాము, పోలీసుల సమక్షంలో, దాంతోపాటుగా మీడియా సమక్షంలోనే తాము లోపలికి వెళ్తాము అని ఎమ్మెల్యేలు అటు ఏదైతే అడిగినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాము. కానీ పోలీసులు వారికి అనుమతి ఇవ్వకపోగా వారిని అరెస్ట్ చేసి పిఎస్కి తరలించినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. గాంధీ ఆసుపత్రి వద్ద మాత్రం భారీ ఎత్తున పోలీసులు మోహరించినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. కొద్ది రోజుల క్రితం నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ అటు ఏదైతే విష జ్వరాలు ప్రబలుతున్నాయని చెప్తున్నా కూడా ప్రభుత్వంకి చీమ కుట్టినట్లు లేకపోవడంతో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకి బీఆర్ఎస్ పార్టీ శ్రీకారం చుట్టిందని కూడా మనం చెప్పొచ్చు. ప్రధానంగా ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులను అరెస్ట్ చేసి పిఎస్కి తరలించినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. దాంతోపాటుగా కొద్ది రోజుల క్రితం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అటు ఏదైతే మీడియా సమావేశం పెట్టి రాష్ట్రంలో డెంగ్యూ విష జ్వరాలు ప్రబలుతున్నాయి, చికెన్ గున్యా కావచ్చు, మలేరియా కావచ్చు, ప్రజలు పిట్టల్లా రాలి చనిపోతున్నారని కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పడంతో అటు ప్రభుత్వం అలర్ట్ అయ్యి ఆ రోజున సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, దాంతోపాటుగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రివ్యూ పెట్టినటువంటి పరిస్థితిగా మనం చూస్తూ ఉన్నాం. కానీ పరిస్థితుల్లో మార్పు రాకపోయేసరికి ఈరోజు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసినట్టు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 3 రోజుల క్రితం ప్రకటన చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత వెంటనే రాష్ట్ర ప్రభుత్వం తాము టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నామని ప్రభుత్వం ప్రకటించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. దీంతో ఏదైతే రాష్ట్రంలోని వైద్య ఆరోగ్య శాఖ స్థితిగతులపైన, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు అందుతున్న వైద్య సేవలపైన ఒక నివేదికను తయారు చేసి ప్రభుత్వానికి ఇచ్చి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేయాలనే ఉద్దేశంతోనే అటు బీఆర్ఎస్ పార్టీ ఈ యొక్క త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. గాంధీ ఆసుపత్రి వద్ద అరెస్ట్ చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులను గోషామాల్ పిఎస్కి తరలించినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. రైట్ వంశీ, థ్యాంక్ యూ.